ఒక్కానొకప్పుడు కాలానికందని ఒక దట్టమైన ప్రశాంతమైన అడవిలో ఒక చిన్న పక్షి నివసించేది. దాని ఈకలు సూర్యరశ్మిను ఇంద్రధనస్సులా మెరిసేవి. దాని హృదయం దయతో నిండి ఉండేది. కాని ఈ అందమైన పక్షికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. ప్రతిరోజు తాను చూసినా, విన్నా లేదా అనుభవించినా ఆ అనుభవాన్ని ఒక నునుపై నచ్చిన రాయిపైన తన ముక్కుతో జాగ్రత్తగా చెక్కేది. అది సంతోషకరమైన లేదా బాధాకరమైన ప్రతిక్షణం గుర్తుంచుకోదగిందని అది నమ్మింది. మంచి జ్ఞాపకాలు మనల్ని నవ్విస్తాయని, చెడ్డవ మనసులో భారం కాకూడదని అది భావించింది. కాబట్టి ప్రతి ఉదయం అది ఒక కొత్త రాయిని ఎంచుకుని దానిపై తన భావాలను నింపి తనతో తీసుకువెళ్లే ఒక చిన్న బట్ట సంచిలో వేసేది. మొదట్లో ఈ అలవాటు దానికెంతో ఆనందాన్నిచ్చింది. ఆ సంచి దానికెంతో విలువైన నిధిగా దాని జీవితంలోని క్షణాలతో నిండిపోయింది. కాని రోజులు గడిచే కొద్దీ దాని సంచి బరువు పెరగడం ప్రారంభించింది. నెమ్మదిగా ఆ బరువు దాని రెక్కలపై ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే ఆ పక్షి ఇప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేది. దాని ఎగడం నెమ్మదిగా, శ్రమతో కూడుకున్నదిగా మారింది. అయినా ఆ పక్షి ఈ మార్పును గమనించలేదు. తన జ్ఞాపకాల సేకరణలో మునిగిపోయి తన భారాన్ని గుర్తించలేకపోయింది. ఒకరోజు అడవిలోని ఒక పాత తెలివైన గుళ్ళగువ్వ దానిని చూసి, "చిన్నదానా, ఆ బరువైన సంచిని ఎందుకు మోస్తున్నావు?" అని అడిగింది. పక్షి నవ్వి, "ఇది నా జీవితము. నా ప్రతి ఆనందం, ప్రతి బాధ, నేను నేర్చుకున్న ప్రతి పాఠం ఇందులో ఉన్నాయి" అని గర్వంగా చెప్పింది. గుడ్లగూబ సానుభూతితో, "కాని నువ్వు ఈ క్షణంలో జీవిస్తున్నావా, లేక నీ వీపుపై నిన్నటి భారాన్ని మోస్తూ ప్రయాణిస్తున్నావా?" అని నెమ్మదిగా ప్రశ్నించింది. దాని సంచి ఇప్పుడు పూర్తిగా నిండిపోయి రాళ్ళు బయటకు పొర్లసాగాయి. అది ఇప్పుడు నేల నుండి పైకి లేవడానికే తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. ఒక వర్షపు సాయంత్రం గూటికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని రెక్కలు ఆ బరువును మోయలేకపోయాయి. అది నియంత్రణ కోల్పోయి నేలమీద పడిపోయింది. ఆ రాళ్ల బరువు దాని సున్నితమైన శరీరాన్ని నలిపివేసింది. తాను బ్రతకడానికి సహాయపడతాయని భావించిన జ్ఞాపకాలే దాని ప్రాణాన్ని తీశాయి. ఆ రాత్రి తెలివైన గుడ్డగూబ మళ్లీ వచ్చి నిశ్చలంగా పడి ఉన్న పక్షిని చూసి విచారంగా గుసగుసలాడింది. జ్ఞాపకాలు మార్గనిర్దేశం చేయడానికే కాని బంధించడానికే కాదు. ఈ పక్షి కథ మనందరికీ ఒక పాఠాన్ని నేర్పుతుంది. గతాన్ని భారంలా మోస్తూ ఉంటే మనం వర్తమానాన్ని ఆస్వాదించలేం. కాబట్టి క్షమించండి, మర్చిపోండి మరియు తేలికపాటి హృదయంతో ముందుకు సాగండి. కృతజ్ఞతతో, ఓపికతో ఎల్లప్పుడూ ముందుకు సాగుతూ జీవించండి.